హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మను రెసిపీస్. ఈరోజు ఈ వీడియోలో మిఠాయి లడ్డు అనేది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. మనం తీసుకునే క్వాంటిటీ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. కొలతల ప్రకారం తీసుకున్నాము అంటే మిఠాయి లడ్డు అనేది మనకి కరెక్ట్గా వస్తాయండి. ఈ మిఠాయి లడ్డూని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా వెడల్పాటి బౌల్ తీసుకోవాలండి. దానిలోనికి 2 డబ్బాలు అనేవి శనగపిండి అనేది యాడ్ చేస్తున్నాము. మనం ఏ డబ్బాతో అయితే శనగపిండి అనేది యాడ్ చేసాము, వరిపిండి కానీ బెల్లం కానీ అదే డబ్బాతో మనం తీసుకోవాలి. అలా అయితేనే మనకి కరెక్ట్ కొలత అనేది వస్తుంది. మనకి ఉండలు అనేవి కరెక్ట్గా వస్తాయి. 2 డబ్బాలు శనగపిండి తీసుకున్నాను. అదే డబ్బాతో వరిపిండి అనేది 2 తీసుకున్నాను. ఈ 2 కూడా బాగా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి సరిపడినంత వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకుంటూ వాటర్ అనేవి మనం బాగా మిక్స్ చేసేసుకోవాలండి. థిక్ కంటెస్టీ వచ్చే విధంగా మనము బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేసుకొని చూస్తున్నారు కదా, మనకి ఇలా రావాలి. పిండి అనేది ఇలా వచ్చేంత వరకు మనం మిక్స్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వచ్చేంత వరకు కూడా మనం మిక్స్ చేసుకోవాలి. మనము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బూందీ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ముందుగా ఒక బాండీ అనేది పెట్టుకొని దానిలోనికి 2 లీటర్లు అనేది నేను ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాము. బాగా ఆయిల్ అనేది హీట్ అయ్యేంత వరకు కూడా మనం హీట్ చేసుకోవాలి. ఆయిల్ని కరెక్ట్ క్వాంటిటీ అనేది మనం ప్రతిదీ తీసుకోవాలండి. అప్పుడే మనకి అన్నీ కరెక్ట్గా వస్తాయి. ఇలా తీసుకున్న తర్వాత ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం బూందీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మనకి బూందీ గరిట అనేది ఇలా ఉండాలండి. ఇలా గనక ఉంటే కనుక మనకి బూందీ అనేది చక్కగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా డ్రాప్స్ అల్లే పడిపోతాయి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు బూందీ అనేది మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇలా మొత్తం కూడా ప్రిపేర్ అయిపోయిన తర్వాత బూందీ అనేది కొంచెం కలర్ అనేది చేంజ్ అయిపోయింది. ఇలా కొంచెం కలర్ అనేది చేంజ్ అయిపోయిన తర్వాత మనం బూందీ మొత్తం కూడా వేరే దానిలోనికి తీసేసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం కూడా మనకి కిందకు వచ్చే విధంగా వెడల్పాటి గరిట్లు అనేవి తీసుకొని మనం బూందీ అనేది తీసుకోవాలండి. ఇలా మొత్తం బూందీ మొత్తం తీసుకున్న తర్వాత ఒక బౌల్లోనికి అనేది పోసుకోవాలి. బూందీ మొత్తాన్ని కూడా వెడల్పాటి బౌల్ ఒకటి తీసుకొని దానిలోనికి తీసుకోవాలి బూందీ మొత్తాన్ని. ఇప్పుడు ఈ బూందీ అనేది కొలత ప్రకారం అనేది తీసుకొని మనం బెల్లం అనేది పాకం అనేది పెట్టుకోవాలండి. ఇప్పుడు బూందీ అనేది ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత బూందీ అనేది మనం ఇందాక అయితే ఏ డబ్బాతో అయితే శనగపిండి వరిపిండి యాడ్ చేసుకున్నామో మళ్ళీ అదే డబ్బాతో మనం బూందీ అనేది కొలత తీసుకొని మనము లడ్లు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఈ డబ్బాతోని 3 డబ్బాలు అనేవి బూందీ అనేది యాడ్ చేసుకోవాలి ఒక బౌల్లోనికి. ఇలా మొత్తం ఫుల్గా నింపుకొని ఈ డబ్బాతో మనం బూందీ అనేది యాడ్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఫుల్గా నింపేసేసుకున్న తర్వాత మనం వేరే బౌల్లోకి అనేది తీసుకోవాలి. ఇలానే నేను 3 తీసుకున్నాను. తర్వాత అదే దానితోనే మనం బెల్లము కొంచెం యాలకులు అనేవి తీసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను అదే డబ్బాతో తీసుకున్నాను. 3 డబ్బాల బూందీకి ఒక డబ్బా బెల్లం అనేది తీసుకోవాలి. దానిలోనే కొంచెం యాలకుల పొడి అనేది యాడ్ చేసేసుకొని ఇప్పుడు పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ పాకం అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఇప్పుడు మనం చూద్దాము. దీనిలోని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి గ్యాస్ అనేది స్లోగా పెట్టుకొని మనం పాకం అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి. గ్యాస్ అనేది స్లోనే ఉండాలండి, లేకపోతే పాకం అనేది బాగా మాడిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలానే మనము ఉడికించుకోవాలి. స్లోగా పెట్టుకొని ఇలా ఉడికించుకున్నామంటే చక్కగా మనకి దగ్గర పడుతూ ఉంటుంది పాకం అనేది. మనకి ఒక బాగా థిక్గా తీగ పాకం వచ్చేంత ఇదిగా మనము ఈ బెల్ల పాకాన్ని రెడీ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటూ ఇప్పుడు పాకం అనేది ఎలా తీసుకోవాలనేది చూస్తున్నాను. కొంచెం ప్లేట్లోకి వాటర్ అనేది యాడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పాకాన్ని కొంచెం దీని మీద అనేది యాడ్ చేసేసుకొని మనకి ఇట్లా తీసుకున్నప్పుడు గట్టిగా ఉండాలండి బెల్లం పాకం అనేది. మనం పట్టుకొని సాగదీస్తుంటే మనకి ఒక తీగల్లే వస్తుంది. అంతవరకు కూడా మనం బెల్లాన్ని ప్రిపేర్ చూస్తున్నారు కదా, ఇలా తీగ వచ్చేంత వరకు కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడు ఇలా రెడీ అయిపోయింది పాకం అనేది. అంతవరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి బెల్లం పాకాన్ని. తర్వాత మనం బూందీ అనేది ఆ డబ్బాతో 3 డబ్బాలు తీసుకున్నాం కదా, దానిలోనికి ఈ పాకం అనేది యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న వెంటనే మనం లడ్లు అనేవి ప్రిపేర్ చేసుకోవాలండి. వెంటనే ఆరిపోయిన తర్వాత ప్రిపేర్ చేసుకున్నాము అంటే కనుక మొత్తం కూడా పాడైపోతుంది. కాబట్టి వెంటనే కొంచెం తడి చేసుకుంటూ మనం ఈ లడ్లు అనేవి ప్రిపేర్
మనం పాకం అనేది బూందీలో పోసిన వెంటనే మనము ఈ లడ్లనేవి ప్రిపేర్ చేసుకోవాలండి. లేట్ మాత్రం చేయకూడదు. ఇలా చేసుకోవచ్చు లడ్లనేవి, లేదా ఇంకొక ప్రాసెస్‌లోనైనా మనం చేసుకోవచ్చు. ఒక ప్లేట్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఈ ఈ ప్రిపేర్ చేసుకున్న మొత్తాన్ని ఆ ప్లేట్‌లో అనేది యాడ్ చేసుకొని మనం ఒక చెక్కలాగా కూడా చేసుకోవచ్చు, మిఠాయిలాగా. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చూస్తున్నారు కదా లడ్డూలు మొత్తాన్ని కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాము. చాలా టేస్టీగా ఈజీగా వచ్చేస్తాయి. మనం కరెక్ట్ అయిన కొలతలు తీసుకున్నాము అంటే కనుక మిఠాయి లడ్లు మనకి ఫెస్టివల్ అప్పుడు కానీ ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు కానీ మనం ఇలా కొన్ని లడ్లు అనేది ప్రిపేర్ చేసుకున్నాము అంటే కనుక చాలా ఈజీగా ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తం లడ్లు కూడా ఇలా ప్రిపేర్ చేసాము. పాకం అనేది వెంటనే మనకి వచ్చినప్పుడే వెంటనే లడ్లు అనేవి మనం ప్రిపేర్ చేసుకోవాలండి. అప్పుడే కనుక మనకి ఇలా లడ్లు అనేవి వస్తాయి. లేట్ చేసాము అంటే కనుక మనకి ఈ ప్రాసెస్ మొత్తం కూడా చెడిపోతుంది. కాబట్టి మనం వెంటనే ఈ లడ్లు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి.